కర్నూలు జిల్లా ఆదోనిలోని మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వర్కర్స్ కి సంబంధించిన సమస్యలు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎమ్మెల్యే పార్థసారథిని వినతిపత్రం అందించారు. ఇక దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పార్థసారథి సమస్యలపైన అందరితో చర్చించి దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తామని ఎమ్మెల్యే పార్థసారథి హామీ ఇచ్చారు. కార్మికులు ఈరోజు నన్ను వచ్చి కలిశారు. ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు. దీని ప్రకారంగా వీళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఈ ఆదోనిలోనే సుమారుగా 200 మంది ఇలాంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సాధారణంగా రిక్రూట్మెంట్ ఆగిపోయింది రాష్ట్రంలో. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ లేదు, కొత్తగా ఉద్యోగాలు లేవు, ఏం లేదు. వీళ్ళు 5 ఏళ్లుగా పనిచేస్తున్నారు, 10 ఏళ్లుగా పనిచేస్తున్నారు, 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి పర్మనెంట్ చేసే పరిస్థితులు కనపడతలేదు. పోనీ పర్మనెంట్ చేయట్లేదు కానీ జీతాలు ఏమైనా పెంచుతున్నారా అంటే ఎప్పుడో ఇచ్చిన జీతాలు ఇప్పటికీ కూడా అలాగే కనబడతా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మామూలు ఎంప్లాయీస్కి అందరికీ 15,000 రూపాయల జీతం, దాంట్లో 2,000 రూపాయలు పిఎఫ్ కట్టితే 13,000 రూపాయలు మాత్రమే వస్తుంది. డ్రైవర్లకు 16,500 రూపాయలు జీతంగా కనపడతా ఉంది. ఈ ఆరోగ్యానికి సంబంధించిన కార్డులు కూడా లేకపోవడం, ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడం కానీ, లేకపోతే ఎంప్లాయీస్ కాబట్టి పోనీ ఈఎస్ఐకి సంబంధించినటువంటి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయంటే అవి కూడా నేను గతంలో కూడా కలెక్టర్ గారికి చెప్పాను, అసెంబ్లీలో మంత్రి గారికి కూడా చెప్పాను. మంత్రి సుభాష్ గారు, ఈఎస్ఐకి సంబంధించిన మంత్రి. అయ్యా, ఆదోనిలో చాలామంది కార్మికులు ఉన్నారు. ఈరోజు ఆదోని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం సంబంధించినటువంటి కార్మికులు ఈరోజు నన్ను వచ్చి కలిశారు. ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు. దీని ప్రకారంగా వీళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఈ ఆదోనిలోనే సుమారుగా 200 మంది ఇలాంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సాధారణంగా రిక్రూట్మెంట్ ఆగిపోయింది రాష్ట్రంలో. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ లేదు, కొత్తగా ఉద్యోగాలు లేవు, ఏం లేదు. వీళ్ళు 5 ఏళ్లుగా పనిచేస్తున్నారు, 10 ఏళ్లుగా పనిచేస్తున్నారు, 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి పర్మనెంట్ చేసే పరిస్థితులు కనపడతలేదు. పోనీ పర్మనెంట్ చేయట్లేదు కానీ జీతాలు ఏమైనా పెంచుతున్నారా అంటే ఎప్పుడో ఇచ్చిన జీతాలు ఇప్పటికీ కూడా అలాగే కనబడతా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మామూలు ఎంప్లాయీస్కి అందరికీ 15,000 రూపాయల జీతం, దాంట్లో 2,000 రూపాయలు పిఎఫ్ కట్టితే 13,000 రూపాయలు మాత్రమే వస్తుంది. డ్రైవర్లకు 16,500 రూపాయలు జీతంగా కనపడతా ఉంది. ఈ ఆరోగ్యానికి సంబంధించిన కార్డులు కూడా లేకపోవడం, ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడం కానీ, లేకపోతే ఎంప్లాయీస్ కాబట్టి